రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై కేసు. సో ఇప్పుడు ఇక ఎవడన్నా కోపం వచ్చి వాళ్ళ యొక్క ఇబ్బందులను తెలిపి నిరసన తెలిపితే ఈ ప్రభుత్వంలో ప్రజాపాలనలో మీరు నిరసన తెలపొచ్చు, ఆందోళన చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, ఉద్యమాలు చేయొచ్చు. మళ్ళా ఏంది నిరసన పాయింట్ను ఓపెన్ చేస్తున్నాం ఇందిరా పార్క్ దగ్గర, మళ్ళా మీరు అందరూ ఏమైనా చేసుకోవచ్చు, ఆందోళన చేసుకోవచ్చు అని గొప్పగా చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నది అంటే నిరసన తెలిపితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నది. వీళ్ళొక్కరి మీదనే కాదు, ఎక్కడ నిరసనలు తెలిపినా వాళ్ళను ఐడెంటిఫై చేసి మరీ కేసులు పెడుతున్నారు. సో కాంగ్రెస్ సర్కార్ తీర్పుపైన తాండూరు ఎమ్మెల్యే వైఖరిపై బగ్గుమంటున్న ప్రజలు బాగు చేయాలని కోరితే అక్రమ కేసుల తీరు మార్చుకోకపోతే ఉద్యమిస్తామని ఫైరు, కేసులను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని శుభప్రద పటేలు హెచ్చరించడం జరిగింది. సో తాండూరు ఎమ్మెల్యే బయ్యపు మనోహర్ రెడ్డి ప్రస్తుతానికి మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు పైలట్ రోహిత్ రెడ్డి ఉండే. సో ఈ తాండూరులో జరుగుతున్న తీరు మార్చుకోకపోతే ఎమ్మెల్యే వైఖరి పైన బగ్గుమంటున్నారు తాండూరు ఎమ్మెల్యే పైన. సో ఇప్పుడైనా ఈ మరి ఎమ్మెల్యే కూడా ఇబ్బంది ఉంటుంది, అక్కడ ప్రజాప్రతినిధులకు ఇబ్బంది ఉంటుంది. ఈ కేసులు అడిగితే కేసులు పెట్టే విధానం ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యంలో తిరుగుబాటుకు దారితీస్తుంది. మరి వీళ్ళు ఏం చేస్తారనేది చూడాలి.